అభినందనలు విమర్శలు ప్రధానం కాదు, సామాజిక సేవలే లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆపీ సంస్థల అనుబంధంతో పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అభినందనలు విమర్శలు ప్రధానం కాదు, సామాజిక సేవలే లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆపీ సంస్థల అనుబంధంతో పనిచేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రోటరీ జిల్లా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ జగిత్యాల అధికారిక పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలోని దర్ర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే రోటేరియన్ డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ను రోటరీ క్లబ్ ఆపీ ఆధ్వర్యంలో అందజేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, రోటరీ జిల్లా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎన్వి రాంప్రసాద్తో పాటుగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మంచాల కృష్ణ, అధ్యక్షులు ఏవిఎల్ఎన్ చారి, సెక్రటరీ ఎన్ రాజు, పూర్వ అధ్యక్షులు సిరిసిల్ల శ్రీనివాస్, కొత్త ప్రతాప్, పి సాగర్, సూర్యం, సభ్యులు సురేందర్రావు, కాశీరావు, కుమరవేలి వేణుగోపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్నాథ్ రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా స్వచ్ఛంద సంస్థల సహకారం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగానే జగిత్యాల ప్రాంత ప్రజలకు అవసరమైన రీతిలో అనేక సామాజిక కార్యక్రమాలను గత 4 దశాబ్దాలను నిర్వహిస్తున్నామని వివరించారు. స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సామాజిక కార్యక్రమాల పట్ల ఎన్ని విమర్శలు, ఎన్ని అభినందనలు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ శాసనసభ్యుడిగా, రొటేరియన్గా తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ జిల్లా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ సంస్థ రోటరీ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాల్లో ప్రధానంగా పల్స్ పోలియో కార్యక్రమం అని వివరించారు. రోటరీ సంస్థ 1905లో ఒక మహానుభావుడు పాల్ హారిస్ అనే ఒక ఆయన దృక్పథంతో, ఆయన విశాలమైనటువంటి దూరదృష్టితో మిగతా 3 స్నేహితులతో కలిసి 4వ అడుగు నుండి ఈ సంస్థను స్థాపించి ఒకప్పట్లో రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అనేవాళ్ళు, కానీ అది పోయి రోటరీ సామ్రాజ్యం 220 దేశాల్లో ప్రతి గంట ప్రతి నిమిషం ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది, ఒక మీటింగ్ జరుగుతూనే ఉంటుంది, ఒక చేసేదానికి చేసి 1985లో ప్రతి అమ్మకి, చెల్లికి, అక్కకి నీకు పుట్టబోయే బిడ్డ, నీకు బిడ్డలు, నీ బిడ్డలకి పోలియో అనేటువంటి మహమ్మారిని రాకుండా తరిమి కొడతామని ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఫిలిపైన్స్ లోని మనీలా అనే ఒక ప్లేస్ లో ఒక చిన్న క్లబ్. ఎంత గౌరవించుకుంటాం అంటే ఇవాళ నేను ఒక శాసనసభ్యుని కావచ్చు, అందరూ అనుకుంటే నేను చీఫ్ గెస్ట్ అని, కానీ ఒక రోటరీ గవర్నర్ గా ఈ విజిట్ వచ్చిన సందర్భంలో ఈజ్ అవర్ చీఫ్ గెస్ట్. నేను ఒక గెస్ట్ ను లేదా నేను ఒక హోస్ట్ను, ఎందుకంటే రోటరీ క్లబ్ సభ్యుని 120 సంవత్సరాల క్రితం సంస్థ. అలాంటి సంస్థకి 20 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాలు నిందిన సందర్భంలో మా మిత్రులు నన్ను ప్రెసిడెంట్ చేసిన. ఐ వాజ్ ద సెంటెన్నియల్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల, ద సెంటెన్నియల్ ప్రెసిడెంట్ ఆఫ్ జగిత్యాల సెంటర్. సో అప్పటి నుండి కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాం. చేసిన నా రాంప్రసాద్ గారిని కోరుతా ఉన్నా, జగిత్యాలకు మ్యాచింగ్ గ్రాంట్ లో మీరు వీలైన స్కీమ్స్ ఇవ్వండి. మేము ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ కలిపి తప్పకుండా ఇంకా చాలా మంది ఫిలాంథ్రపిస్ట్ల సహకారం తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా ఆనాడు రామాయణంలో చెప్తా ఉంటారు, రాముడు రావణుడి మీదకి యుద్ధానికి పోతే ఉడత వచ్చి సాయం చేస్తే ఉడతా భక్తిగా సాయం చేసింది. సో ఒక స్వచ్ఛంద సంస్థగా నేను చేసేటి కొందరు గొప్పగా అనిపించవచ్చు, కొందరికి చాలా చిన్నగా అనిపించవచ్చు, కొందరు వ్యంగ్యంగా మాట్లాడచ్చు, కొందరు విమర్శించవచ్చు, కొందరు అభినందించవచ్చు. ఏది ఏమైనా బట్ అభినందనలు, విమర్శ లేదునా గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు 40 సంవత్సరాల నుంచి మిత్రులు మంచాల కృష్ణ గారు కావచ్చు, టీవీ సూర్య గారు కావచ్చు, శ్రీనివాస్ గారు, మేము ఇంకా మాకంటే ముందు సుధాకర్ రావు గారు, రామ్మోహన్ రావు గారు చాలా మంది వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛత సంస్థలు ముందున్నాయి. దానిలో జగిత్యాల రోటరీ క్లబ్ ముందున్నదని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల రోటరీ క్లబ్ దాదాపు 30-40 ఏళ్ల కిందనే ఇక్కడికి ఒక పార్క్ ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా గొల్లపల్లి రోడ్లోని శ్మశాన వాటికి అభివృద్ధి చేయడం కావచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంతకుముందు చెప్పినట్టు స్కూళ్ళలో స్కూల్ బెంచ్లు, డెస్క్లు, ప్రొజెక్టర్లు, తర్వాత ఆఫీస్ స్వచ్ఛంద సంస్థతోటి గవర్నీలు డాక్టర్ జగన్మోహన్ రావు గారి సహకారంతో ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా కొలాబరేట్ అయ్యి